రెండవది మీరు మాట్లాడేటువంటి అంశం మీద 10 మార్కులు ఉంటాయి. మీరు మాట్లాడేటప్పుడు మీ హావభావాలు, మీరు ఎక్స్ప్రెస్ చేసేటువంటి విధానము, వీటన్నింటికి 5 మార్కులు ఉంటాయి. అంశంకి 5 మార్కులు, 10 మార్కులు మీ కంటెంట్కి, 5 మార్కులు మీ ఎక్స్ప్రెషన్. విష్ణుమూర్తి భక్తులు కానీ బ్రాహ్మణులు కానీ విష్ణుమూర్తి విగ్రహం ముందు లేదా పట్టాల విష్ణుమూర్తి పట్టం ముందు ఈ పద్యాలను పలుకుతూ ఉంటారు. ప్రతి సమేతంగా అయోధ్యకు వచ్చి ప్రజలందరూ మట్టి సన్నిధులను వెలిగించి దీపావళిగా మారిందని చెప్పారు. పాడ్యమి రోజున జరుపుకుంటాం. రంజాన్ మొదటి రోజున ప్రారంభిస్తున్న సంప్రదాయం. సమాజంలో ప్రతి ఒక్కరిని క్రైస్తవులకు అత్యంత ముఖ్యమైన పండుగ భారతదేశంలో జరుపుకుంటారు. ఆ పండుగకి నా పేరు కేఅఖిల. నేను శ్రీ సరస్వతి మున్సిపల్ హై స్కూల్లో 8వ తరగతి చదువుతున్నాను. ఈరోజు నేను చెప్పబోయే అంశం పేరు మాతృభాష సంరక్షణ. దేశ భాషలను తెలుగు ప్లస్ అని పొగడబడిన భాష మన మాతృభాష. తెలుగును అందరూ మర్చిపోయారని అర్థమవుతుంది. మన అమ్మను మనం ఎలా మర్చిపోకుండా ఉన్నామో మన తెలుగును కూడా మనం మర్చిపోకుండా ఉండాలి. ఇది మన అమ్మ ఒడిలో నుంచి నేర్చుకుంటాము. మానవులు పుట్టినప్పటి నుంచి నేర్చుకునే భాష మాతృభాష. మాతృభాష ముందు మన తల్లి దగ్గర నుంచి నేర్చుకుంటాం కాబట్టి దానికి శ్రీ అని పేరు వచ్చింది. మనం మాతృభాషను ప్రతి క్షణం నిర్లక్ష్యం చేస్తూనే ఉన్నాం. మనం మాతృభాషను తల్లితో పోల్చాలి. తల్లే మన జీవితం కాబట్టి మనం జీవితాన్ని భాషతో పోల్చాలి. మాతృభాషని ఉపయోగించడం లేదు. ఏదైనా ఒక వస్తువుని కొనాలన్నా కూడా ఆంగ్ల మోహంలో పడి తెలుగు భాషని మర్చిపోతున్నాం. మాట్లాడేటప్పుడు హావభావాలు కూడా చాలా ప్రధానంగా గమనించడం జరుగుతుంది. కాబట్టి మీరు బిగుసుకుపోయి మాట్లాడిన దాన్ని రిపీటెడ్గా మళ్ళీ మాట్లాడాలని చదివినట్టుగా ఉంటుంది. కాబట్టి అవన్నీ కొంచెం మానుకుంటే మన ప్రాక్టీస్ మీద వస్తుంది. ఏదైనా ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అన్నారు కదా. చక్కగా ప్రసంగించారు. ఈ ప్రసంగంలో ఈ అంశం మీద నిర్వహించిన పోటీలలో ఎవరికి బహుమతులు వచ్చాయనేది ఇప్పుడు వెంకటాద్రి సార్ అనౌన్స్ చేస్తారు. ఈరోజు దాదాపు 1 గంట సేపు ఉత్కంఠభరితంగా నిర్వహించినటువంటి ఈనాడు ప్రతిభా పాఠవ పోటీల్లో ఉపన్యాస కాంపిటీషన్లో మన భాష నుంచి మొత్తం 20 మంది పిల్లలు పోటీలో పాల్గొనడం జరిగింది. 20 మందిలో కొంతమంది అంటే ఒక 5-6 మంది మాత్రమే సరిగా మాట్లాడలేక కొంత స్టేజ్ ఫియర్తో నిలబడిపోయారు. మిగిలిన వాళ్ళంతా కూడా అద్భుతమైనటువంటి ప్రదర్శనని కనబరచడం జరిగింది. వీరిలో ప్రధానంగా చాలా చక్కటి విషయాన్ని ఆ కంటెంట్ ఎక్కడ సేకరించుకున్నారో కానీ పండుగలు అయితేవి మాతృభాష సంబంధించినటువంటి విషయాలు అయితేవి చాలా చక్కటి కంటెంట్ తో మీరు మాట్లాడడం జరిగింది. ఇవన్నీ కూడా రేపు రాబోయేటువంటి ముందు జరిగేటువంటి కాంపిటీషన్స్ మంచి సబ్జెక్ట్